అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ముందుగా క్యూబ్ టీవీ విఎస్ అందరికీ శ్రీ విశ్వ వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. సమాజ శ్రేయస్సును, మన భవిష్యత్తును తెలియజేసేది పంచాంగ శ్రవణం. సో ఈరోజు మనతో పాటు పంచాంగ శ్రవణం తెలియజేసేందుకు మనతో పాటు ఆధ్యాత్మికత గురువు గారు వినయ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ద్వాదశ రాశి ఫలితాల గురించి మనం చర్చించుకోవాలి. సో ముందుగా మేషరాశి గురించి, మేషరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి, వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ఇంకా ప్రేక్షకులందరూ కూడాను ఎప్పటి నుండో నిజంగానే ఎదురు చూస్తున్నారు. ఈ ద్వాదశ రాశులలో కూడాను ముందుగా మనం చర్చించుకోవాల్సింది మేషరాశి. ఈ మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి? అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 1వ పాదము. ప్రతి రాశికి కూడాను 9 పాదములు కలిపి ఒక రాశిలో ఉంటాయి. ఈ విధముగా కూడాను ఈ నక్షత్రాల వారు కూడాను మేషరాశిలోకి చెందుతారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 14, అంతేకాకుండా రాజపూజ్యము 5, అవమానము 7. ఈ యొక్క మనము గ్రహస్థితులు అయితే చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో ఉన్న వారికి శని ద్వాదశంలో అనగా వ్యయస్థానం అంటారు. ద్వాదశ స్థానం అంటే వ్యయస్థానం అంటారమ్మా. ఈ వ్యయస్థానంలో కూడాను శని ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క మీనంలో ఉన్నారు. మీనము ద్వాదశ స్థానము అవుతుంది మేషానికి. వ్యయస్థానంలో ఉన్నారు. బృహస్పతి మే నుండి, ఇప్పుడు వచ్చే మే నుండి 3వ స్థానంలో సంచారం ఉంటుంది, అంటే మిథునంలో. రాహువు మే నుండి లాభస్థానం అంటే ఏంటి, ఏకాదశి స్థానం ఏంటి, కుంభంలో ఉంటారు. కేతువేమో మే నుండి 5వ స్థానమైనటువంటి సింహంలో ఉంటారు. తద్వారా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. చెప్పాలంటే అంత గ్రహబలం లేదు. ఎవ్వరికీ కూడాను అప్పులు ఇవ్వరాదు, తీసుకోరాదు కూడాను. ఈ విధంగా అప్పులు చేయకుండా ఉండాలి. ఆలోచించకుండా ముందుగా ఒక పద్ధతి ప్రకారముగా ఆ యొక్క ప్లానింగ్ కానీ ఏమీ లేకుండా కూడాను ఎటువంటి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగులకు మాత్రము ఈ సంవత్సరము మంచి యోగదాయకమని చెప్పవచ్చును. ఈ విధముగా కూడాను విద్యార్థులందరికీ కూడాను ఆ యొక్క గురుబలం వలన మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అన్ని రకాల విద్యలలో కూడాను ఈ మేషరాశి వారు ఆరితేరుతారు. చక్కగా చదివి ఉత్తీర్ణులవుతారు. ఈ విధంగా ఆ యొక్క విద్యార్థులకు కూడా చాలా బాగుంది తల్లి. స్త్రీలకు కూడాను అన్ని విధములుగా కూడాను మేషరాశిలో ఉన్న స్త్రీలకు బాగుంటుంది. ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా ఈ సంవత్సరము చాలా వ్యయ ప్రయాసలకు గురి అవుతూ ఉంటారు తల్లి. ఎందుకంటే శని ఈ సంవత్సరం వ్యయస్థానంలోకి వస్తారు. ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది, వ్యయము చాలా ఎక్కువగా ఉంది. మనము అనుకోకుండా ఏదో విధంగా ధనము అలా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కావున ఏది చేసినా కూడాను చక్కగా ఆలోచించి మనం ఏ ప్రయత్నం చేయకుండా ముందుగానే పెట్టుబడులు పెట్టి డబ్బులు ఆ విధంగా ఖర్చు చేయరాదు. మీరు మేషరాశి వారందరూ చేయాల్సింది ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా చక్కగా దైవ ధ్యానం చేసుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా ఉండడమే ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళు చేయవలసిన పని. మనం చూసుకున్నట్లయితే చెప్పాలంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళు కూడాను మంగళవారము శనివారము నియమాలు కూడా పాటించాలి. ఎక్కువగా మంగళవారము శనివారం గుడికి వెళ్తూ ఉండడం, వీలైతే ఉపవాసం ఉండడం, చక్కగా దైవ దర్శనం చేసుకోవడం. ఇక్కడైనా ఏ గోవులో అవో కనబడితే వాటికి నమస్కారం చేసుకొని ఏమైనా అరటిపళ్ళలో ఇంకేమైనా పెట్టి నమస్కారం చేసుకోవడము. ఎక్కువగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము, శివుణ్ణి దర్శనం చేసుకోవడము, మాస శివరాత్రి వ్రతాచరణము చేయడము, మరియు శనికి తైలాభిషేకాలు చేయించడం వలన
వీరికి వారి వారి సమస్యల నుండి వారి వారి యొక్క గ్రహస్థితుల నుండి అంటే బాలేని స్థితుల నుండి కూడాను బయటపడి ఆ యొక్క గ్రహాలు అనుకూలించేట్టుగా జరుగుతాయి. ఇవి మేషరాశి ఫలితాలు తల్లి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు.